నమస్తే సంజయ్ అప్డేట్స్ చూస్తే ఏలూరులో పట్టుబడ్డ మావోయిస్టులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం 15 మంది మావోయిస్టులు, 7 మహిళలు, 8 మంది పురుషులున్నారు. గ్రీన్ సిటీ గ్రేటెడ్ కమ్యూనిటీలోని ఓ బిల్డింగ్ లో ఉన్న వీరిని ఆక్టోపస్ టీం పట్టుకుంది. పట్టుబడ్డ మావోయిస్టులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. ఈ రోజు ఉదయం రంపచోడవరం అడవిలో మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత మొత్తం ఏదైతే ఆక్టోపస్ పోలీసులు అదే గ్రేహౌండ్స్ పోలీసులు కూడా అనుమతి ప్రాంతాల్లో కూపింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో 27 మంది మావోయిస్టులను అదుపులో తీసుకున్న ఆక్టోపస్ గ్రేహౌండ్స్ పోలీసులు ఏలూరులోని గ్రీన్ సిటీ దగ్గర 12 మంది, దాదాపుగా ఉదయం నుంచి 12 మంది తెలుస్తుంది, కానీ 15 మంది మావోయిస్టులను కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వీరినందరినీ కూడా ఎన్ఆర్ఐ కాలేజీ బస్సులో ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి తరలించారు. మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే మహిళా పోలీస్ స్టేషన్, ఇంకా ఈ మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి మొత్తం 15 మంది మావోయిస్టులు కూడా తరలించినట్టుగా సమాచారం. వీరిలో 7 మహిళలు ఉన్నట్టు కూడా, ఈ మావోయిస్టులో 7 మహిళలు ఉన్నట్టు కూడా సమాచారం. కాకినాడలో దొరికిన 2 మావోయిస్టులు కూడా ఇక్కడికి తీసుకొస్తారనే సమాచారం ఉంది. ఇప్పటికే చూసుకుంటే గ్రేహౌండ్స్ ఎస్పీ, ఆక్టోపస్ ఎస్పీ ఇక్కడికి వచ్చి వీరిని కూడా విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆక్టోపస్ ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఒక స్పెషల్ టీము దాదాపుగా ఒక 8 మంది ల్యాప్టాప్లతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని విడిగా విచారణ చేస్తున్నప్పుడు వాటిని రికార్డ్ చేయటం, వీళ్ళ సమాచారాన్ని మరింత సేకరించడం, వీళ్ళ ద్వారా ఏదన్నా అదనపు సమాచారం తెలుసుకునేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏలూరులోని మహిళా పోలీస్ స్టేషన్ దగ్గర మొత్తం ఈ 15 మంది మావోయిస్టులను కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న సమాచారం. కొద్దిసేపటి క్రితం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వీరికి ఉదయం నుంచి భోజనాలు కూడా లేదు కాబట్టి పోలీసులు భోజనాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే మావోయిస్టు కీలక నేత హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నగరాల్లో, అటు కాకినాడలో అయితేనేమి, ఇటు విజయవాడలో అయితేనేమి, అదే రకంగా ఏలూరులో చూసుకుంటే మొత్తం నగరాల్లో మావోయిస్టులని ఈ ఏదైతే స్పెషల్ పార్టీ అదే గ్రేహౌండ్స్ కూంబింగ్ పార్టీలు అరెస్టులు చేయడం అనేది ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా అంటే అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్ విస్తృతంగా చేస్తున్న పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా నగరబాటు పట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. గతంలో ఏలూరు నగరాన్ని చూసుకుంటే ఎక్కడ కూడా నక్సలైట్ కానీ అంతకుముందు మావోయిస్టులు జాడ ఎక్కడ కూడా కానరాని పరిస్థితి. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కొంతమంది పెద్ద ఎత్తున దాదాపు ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు 100 మంది వరకు కూడా గ్రీన్ సిటీలో ఉన్న భవనాన్ని చుట్టుముట్టడం, అక్కడ ఉన్న 15 మందిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాల ప్రజలను మనం అడిగిన సందర్భంలో వాళ్ళంతా కూడా కొద్ది రోజులుగా ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఒక నెంబర్ ప్లేట్ లేని కారులో ఈ గ్రీన్ సిటీలో కూడా వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వీరు ఎవరితో బయట వాళ్ళు ఎవరితో కూడా వీళ్ళెవరితో మాట్లాడే పరిస్థితి లేదు. గత కొద్ది రోజులు దాదాపు 20 నుంచి 30 రోజుల మధ్యలో వీళ్ళు ఇక్కడికి ఈ ప్రాంతంలో ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు అని స్థానికులు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా అక్కడ అదుపులో తీసుకున్న పోలీసులు వీరందరినీ కూడా ఏలూరు మహిళా పోలీసు ఎస్పీ ఆఫీసు పక్కనే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. వీళ్ళు ఆక్టోపస్ ఎస్పీ కూడా ప్రధానంగా వీరిని విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏదైనా రెక్కి నిర్వహించడానికి వచ్చారా, లేకపోతే తలదాచుకోవడానికి వచ్చారా, లేకపోతే ఎందువల్ల వచ్చారు, అదే వీరితో పాటు ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇలా అదనపు సమాచారం కోసం ఏదైతే ఆక్టోపస్ అదే రకంగా గ్రేహౌండ్స్ అధికారులు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు లేకపోతే రేపు అసలు ఎంతమంది పూర్తి స్థాయిలో దొరికారు, అదే రకంగా వీడి దగ్గర ఎటువంటి ఆయుధాలు దొరికాయి అనేది ఇతరత్ర సమాచారం తెలియాలంటే మాత్రం మరి కొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో పోలీసులు నక్సలైట్ని విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడలో దొరికిన 2 నక్సలైట్ని కూడా ఇక్కడ మావోయిస్టులు కూడా ఇక్కడ తీసుకొస్తారనేది సమాచారం. మొత్తం ఇక్కడ 15 మంది మావోయిస్టులు అయితే ప్రస్తుతం ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా సమాచారం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 19 టీవీ. ఇక ఐబొమ్మ